Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ నెలంతా పండుగలే పండుగలు. అవును. దసరా, శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగలు, ఉమ్. వాటితో పాటుగా బ్రహ్మోత్సవాలు అవును. పెద్ద పండుగ కదండి. ఏటా చేసేది కదా వార్షిక బ్రహ్మోత్సవాలు. అవునండి. బ్రహ్మోత్సవాల గురించి బ్రహ్మోత్సవాలు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా బ్రహ్మోత్సవాల నేను సమయంలో? వెళ్ళలేదు జయ, భయపడతాను నేను. నేను కూడా అదే పరిస్థితి రమగారు. బాగా జనం ఉంటారని అతన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఫ్రెండ్ ఒకరు కొన్నాళ్ల క్రితము రథోత్సవం చేస్తారు, చివరి రోజుల్లోకి వస్తుంది. అంటే బ్రహ్మోత్సవాలు ఫినిష్ అవ్వడానికి ఒక రోజు ముందనుకో, రథోత్సవానికి వెళ్ళి ఎంత సంతోషించారంటే అది చెప్తుంటే ఓ మన ఏడిచేశారు సంతోషం పట్లేక ఆవిడ. మిగిలిన వాహనాల సేవలో మనం అంత పాల్గొనలేము, వాటిని మొయ్యలేము. ఆ రథోత్సవం చూస్తే కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అనిపించేసింది నాకు. అబ్బాబాబా. ఎంత సంతోషించానో ఆ, అసలు చెప్పరాని సంతోషం అని. ఆవిడ ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు అనగానే ఏడవటం మొదలు పెడతారు, ముందు ఆనందం పట్టలేక కళ్ళలో అట్లా వచ్చేస్తుంటాయి నీళ్ళు ఆనందాశ్రులు. మనకు కూడా చూడు, తిరుమలలో దర్శనం బాగా అయితే బయటకు వస్తే వస్తే ఏడుపు ఉద్రేకం. ఒక రకమైన ఉద్వేగం వస్తుంది. అయితే మన రథసప్తమికి మా అక్కయ్య వెళ్ళటం నాకు తెలుసు. రథసప్తం అంతా రథోత్సవాలే అన్నీ, మొత్తం అంతా రథాలు వస్తాయి ఆ రోజు. తను వెళ్ళింది ఒకటి రెండు సార్లు, అంచేత అది నాకు తెలుసు. ఈసారి రా నాతోటి అంటుంది, కానీ ఆ జనానికి కొంచెం భయపడి ఎప్పుడు మేము ఉత్సవాల సమయంలో వెళ్ళాల. ప్రతిసారి మా కజిన్స్లో ఫ్రెండ్స్లో ఇప్పుడు మనకు ఫాలోవర్స్ ఎక్కువై మేము వెళ్ళాము మేము వెళ్తున్నాము అలాంటివి చెప్పినప్పుడల్లా ఒక ఉరకలు ఎత్తుతుంది, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. భయపడి సేవకి వెళ్ళాలనిపిస్తుంది రమగారు. వెళ్ళొచ్చమ్మా, చాలా చాలా మంది అవకాశం కనపడతారు. దొరికితే ఒకసారి చూడాలి. సేవకి వెళ్తే 10 రోజులు సేవ చేయాలి కదా. 10 రోజులు ఉండాల్సిందేనంటారా? చాలా మంది 10 రోజులు ఉన్నామని చెప్తారు. మా బుధన్ గారు ఒక ఆవిడ వెళ్ళారు, మన ఫ్రెండ్స్ లో కొంతమంది వెళ్ళారు. చూడాలి, ఆ డీటెయిల్స్ ఏంటో కనుక్కోవాలి. రెండొకరు ఒక పేరు చటుకుని గుర్తురావట్లేదు, మరణించారు ఇటీవల. ఆవిడ కాలం చేశారు, ఒక ఫ్రెండ్ భార్య. ఆవిడ తీవ్రమైన అనారోగ్యం నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుని అప్పుడు వెళ్ళారు జయ 10 రోజుల సేవకి. అబ్బాబాబా, ఎంత భగవత్ ప్రీతి అనిపించింది నాకు. అంతే కదా. వెళ్ళారు, దాని బ్రెయిన్ స్ట్రోక్ నుంచి సర్జరీ అయింది, బ్రెయిన్ సర్జరీ ఆవిడకి. బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక ఆవిడ 10 రోజులు తిరుమలలో. వీళ్ళకి వేరే చోట్ల అంటే మన అన్ని సౌకర్యాలు ఉంటాయో ఉండవో నాకు అంత వివరం తెలీదు, కానీ ఆవిడ చక్కగా ఉండి 10 రోజులు సేవించుకుని వచ్చారు. ఆ తర్వాతే కాలం చేశారు. ఆవిడకి నేను అనుకుంటా ఆవిడకి అది రుణం ఉంది, భగవంతుడు అవకాశం ఇవ్వదలుచుకున్నాడు, అందుకనే బతికి బట్టగట్టేసింది స్ట్రోక్ వచ్చినా కూడా అనిపించింది. అదే అదే ఉండి తర్వాత ఇటీవల కాలం చేశారు. అయితే మనం వెంకటేశ్వర స్వామి గురించి విశేషంగానే చెప్పుకోవాలి. మనకి ఇప్పుడు అమావాస్య వస్తుంది కదా, పితృ అమావాస్యకి ఒకరోజు ముందు కోయిలాళ్ళు వారి తిరుమంజనం చేస్తారు. అవునండి. ఒకరోజు ముందు చేసి పాడ్యం నుంచి ఉత్సవాలు మొదలు పెడతారు. ఉత్సవాల్లో ధ్వజారోహణ మొదటి రోజున చేస్తారు బ్రహ్మోత్సవాలకి. ఈ ధ్వజాన్ని పైకి ఎక్కదీస్తే ఏంటంటే దేవతలకి ఆహ్వానం అట. అది గరుడ ధ్వజం కనపడగానే దేవతలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. తర్వాత ఏం చేస్తారు, ఏ ఏ దేవతలు పాల్గొంటారు అదంతా మనకి తెలిసిందే కదా, నియమం ఉంది. వాళ్ళందరి పేరుతో బలి వేస్తారు. ఓకే. అందరికీ ఆహ్వాన లాంఛనం ఇస్తారనమాట. వీళ్ళందరూ వస్తారు, బ్రహ్మాది దేవతలు ఎంతమందో, గ్రహ దేవతలు అందరూ వస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఈ ధ్వజారోహణం అయిన తర్వాత రోజు వాహన సేవలు ఉంటాయి. విశేషంగా భూదేవి యొక్క ప్రతిమని ఎక్కడో నేల మీద ఒక చోట ప్రత్యేకమైన నిర్ణీత స్థలంలో గీస్తారట. గీసి అక్కడి నుంచి ఈ ప్రతిమని చిత్రించి, ఆ చిత్రించిన భూమి మీద నుంచి ఏ నేల మీద చేశారో అక్కడి నుంచి నుదురు, లలాటము, బాహుమూలాలు, స్థనము ఆ ప్రాంతాల్లోంచి మట్టిని తీస్తారట. ఆ మట్టిని తీసుకొచ్చి వాటితోటి అంకురార్పణ చేస్తారు కదా, పాలికల్లో అంకురార్పణ చేస్తారు. అక్కడ ఆ అంకురార్పణకి వాడతారు ఆ మట్టిని. భూదేవిని మీద నుంచి తీసిన మట్టి అని చెప్తారు. అందుకని ప్రత్యేకంగా ఒక స్థల శుద్ధి చేసి అక్కడ భూదేవిని చిత్రించి అక్కడి నుంచి తీసుకుంటారు. ఈ మట్టిని పాలికల్లో పోస్తారు. అంకురార్పణ మొదటిది, ధ్వజారోహణము అంకురార్పణ. అంకురార్పణకి ఏం చేస్తారు, నవధాన్యాలని వాటిలలో వేస్తారు. తతిమ మిగిలిన మట్టిని యజ్ఞకుండం తయారు చేయడానికి వాడుకుంటారు. నవధాన్యాలు అవన్నీ ఆరోపిస్తారు వాటిలలో. ప్రతిరోజు సంరక్షించి 9 రోజులకి పూర్తి మొలకలు వస్తాయన్నమాట. ధాన్యాలన్నీ ఇట్లా పచ్చగా పెరిగేలాగా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే యజ్ఞక్రియ, యజ్ఞవిధి జరుగుతూ ఉంటుంది. ఉత్సవాలు అయ్యవారిని బయటికి తీసుకెళ్ళటము, ఊరేగింపు చేయటం ఇది జరుగుతూ ఉంటుంది. మాడవీధుల్లో ఊరేగింపులు జరుగుతాయి. మొదట పెద్ద శేష వాహనం, తర్వాత చిన్న శేష వాహనం, ఇట్లా వాహన సేవలు.
మధ్యలో గజం ఎక్కుతాడు అయ్యవారు, గరుడ వాహనం. గరుడ వాహనం ఎక్కుతారు. ఈ గరుడ వాహనం మీద మాత్రం, గరుడ వాహనం మీద ఏ రోజైతే వెళ్తారో ఆ రోజు, ఇప్పుడు ఇవన్నీ ఉత్సవాలు మామూలుగా ఏం చేస్తాం, మలయప్ప స్వామికే చేస్తారు. అవునండి. మలయప్ప స్వామినే ఊరేగిస్తారు. ఆయన తన సొంత అలంకారాలతోటి ఇరుదేవు ఏరులతోటి ఊరేగుతారు. పంచమి నాడు మాత్రము ఏ రోజైతే గరుడ వాహనం ఎక్కుతారో ఆ రోజున మలయప్ప ఒక్కరే వస్తారట. తర్వాత ధ్రువబేరం మీద, లోపల స్వామివారి మీద, శ్రీనివాసమూర్తి పెద్ద మూర్తి మీద ఉండేటువంటి మకరకంఠి, లక్ష్మీహారము అవి ఈయనకి అలంకరిస్తారు. మలయప్ప స్వామి. మలయప్ప స్వామికి అలంకరిస్తారు. గరుడు మీద మాత్రం దేవేర్లు రాకుండా ఆయన ఒక్కరే వస్తారు. ఈ 9 రోజులు ఇలా విశేషంగా సేవిస్తారు. గజవాహనము, తర్వాత సర్వభూపాల వాహనము, కల్పవృక్ష వాహనము, ఒకరోజు సూర్యప్రభ, చంద్రప్రభ. అవును. 9 రోజులు విశేషమైన అలంకారాలతోటి, విశేషమైన అర్చనలతోటి యజ్ఞ విధి జరుగుతుంది. అయ్యవారి ఊరేగింపులు జరుగుతాయి. చివరి రోజున చక్ర స్నానం చేస్తారు. స్వామిని చక్రంలోకి ఆవాహన చేసి చక్రతాళ్ వారిని దీంట్లో పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈ చక్ర స్నానం రోజున ఎవరైతే చక్రస్వామితో పాటు ఆ పుష్కరిణిలో మునుగుతారో వాళ్ళకి మోక్షమేనట, మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్తారు. అయితే ఇవన్నీ ఉత్సవాలు చేస్తారా? ఎందుకు ఇన్ని ఉత్సవాలు ఈయనకెందుకు? ఎవరికీ లేనన్ని. పైగా ఈ బ్రహ్మోత్సవం ఏమిటి? ఇది ఒక ప్రత్యేకమైన ప్రశ్నగా ఉంటుంది. దాని మీద వెంకటాచల మహత్యం పుస్తకంలో నుంచి ఒక చిన్న భాగం చెప్పాలనుకుంటున్నాను జయ. నేను వెంకటాచల మహత్యంలో చెప్తారు, ఈ బ్రహ్మోత్సవం అంటే మొదట బ్రహ్మ జరిపాడట ఈ ఉత్సవం అని ఒక పాయింట్ చెప్తారు. తర్వాత నవబ్రహ్మలు 9 రోజులు ఒక్కొక్క బ్రహ్మ చొప్పున చేస్తారు కాబట్టి బ్రహ్మోత్సవం అంటారు. ఈయనకున్న అన్ని ఉత్సవాలలో అతిపెద్దది కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం అన్నారన్న వాదన కూడా ఒకటి మనకి వినపడుతుంది. అయితే మనకి ఇది ఎట్లా చెప్తారంటే, ఈయన ఈ వెంకటేశ్వరుడు, ఈ స్వామి కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ ఉన్నాడు. ఈ కొండ ఈ 3 యుగాల్లోనూ ఉంది. ఇక్కడ ఇప్పుడు మాత్రం కలియుగంలో వెంకటేశ్వరుడి లీలలే చాలా ప్రత్యేకమైనవి. ఈ ధ్రువబేరంగా నిలబడి ఉన్నవాడు సాక్షాత్తు వెంకటేశ్వరుడే. ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు, కానీ అన్నీ చూస్తాడు. భాషణము లేకుండా ఉండటం ఈ యుగం యొక్క ప్రత్యేకత. మాట్లాడాడు అంతే, కానీ ప్రత్యక్ష రూపంలోనే ఆయన అక్కడ ఉన్నాడని మనకి వరాహ పురాణం తెలియజేస్తుంది. ఆయన విమానం ఎక్కి వచ్చాడు, విమానం తిరోహితం అయిపోయింది, అది వెళ్ళిపోయింది. కానీ మనం ఏం చేసాం, ఆయనకు ఒక ఆనంద నిలయం అనే విమానాన్ని ఆయన చేసి పెట్టాం. మనుషులు చేస్తారు. ఇది ఎక్కడ చెప్పబడింది? వరాహ పురాణంలో చెప్పబడింది. ఈ వరాహ పురాణం ఎప్పుడు రాయబడింది మనకి తెలిసి, మనకంటే ముందు యుగంలో రాయబడింది. మనం ఇప్పుడు ఏం చేస్తామో వరాహ పురాణంలో రాయబడి ఉంది. మానవులు ఇలా చేస్తారు. మానవులే ఈయనకి ఒక విమానాన్ని నిర్మిస్తారు. ఆయన అప్రాకృతుడైనప్పటికీ అప్రాకృతుడు ప్రపంచం, ఈ ప్రకృతితో సంబంధం ఏముంది భగవంతుడికి? ఆయనే దీనికి మూలం కదా. కానీ ప్రాకృత మానవుడిలాగా మామూలు మనుషులు అనుభవించే సర్వభోగాలు అనుభవిస్తాడు స్వామి. మాట్లాడకుండా ఉండి అన్ని కంటితోటి చూస్తాడు. చిన్న సేవ అయినా భక్తితో చేసిన ప్రతి సేవని స్వీకరిస్తాడు. శీఘ్ర వరప్రదాయకుడుగా ఉంటారు. ముందు యుగాలలో లేని వరప్రదానము ఇప్పుడు ఉంటుంది. చిన్న భక్తితో చేసినటువంటి చిన్న సేవ కూడా ఆయన చిన్న చదివింపుని తీసుకుని వరాలు ఇస్తాడు. నిశ్శబ్దంగా ఉండి సమస్తము చూస్తాడు. ప్రతిదీ ఆయన చూస్తూనే ఉంటాడు. నిలబడి ఉండటమే ఈ కాలపు ప్రత్యేకత. భగవంతుడు మన కోసం నిలబడి ఉంటాడంటే ఎలా ఉంటుంది తలుచుకుంటే? గూస్ బంప్స్ వస్తాయి, వచ్చేస్తుంది. నుంచుని ఈ యుగాన్ని రక్షించటానికి. అందుకని కలవు వెంకటనాయక అని చెప్పారు. ఈ కలి యందు వెంకటనాయకుడే దిక్కు. అతను నువ్వు చేసే ప్రతిదీ చూస్తాడు. సరిగ్గా చెయ్యి. మానవుల్ని సరిగ్గా ఉంచటానికి ఈ స్వరూపాన్ని ఇట్లా వెలయించాడు స్వామి. మనం చేసేవన్నీ అన్ని ఉత్సవాలు చేయించుకుంటాడు. ఇంకా 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 ఫెసిలిటీ నువ్వు ఎంత బాగా చేస్తే అంత గొప్ప. ఏటా ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఈ దేవతలు అందరూ కూడా వచ్చి సేవిస్తారు. దేవతలట మానవుల్లాగా పుట్టాల్సింది, వీళ్ళకి ఎంత అదృష్టం వచ్చింది అని అనుకుంటారు. ఈ కాలంలో దేవతలు తమకిచ్చిన బలులన్నీ స్వీకరిస్తారు. సూక్ష్మ రూపంలో స్వామిని సేవించడానికి ప్రతిరోజు వస్తారు. బ్రహ్మాది దేవతలు వస్తారు ఇక్కడికి.
బ్రహ్మతీర్థం అని ఇస్తారు పొద్దున్నే ఫస్ట్ సుప్రభాతానికి అప్పుడు. బ్రహ్మతీర్థం ఏంటంటే రాత్రి ఏం చేస్తారు, ఈ పవళింప సేవ అప్పుడు తీర్థాన్ని పెట్టి వెళ్తే రాత్రి వచ్చి ఆయన సేవించుకుంటాడు స్వామిని. బ్రహ్మ వదిలిన తీర్థం అది మనం తీసుకుంటాం. ఎవరైతే సుప్రభాత సేవకి వెళ్తారో వాళ్ళకి ఇస్తారు బ్రహ్మతీర్థం. ఇట్లా ఎన్నో విశేషాలతో ఉండేటువంటి స్వామి మనకి కరుణా సముద్రుడుగా కనపడతాడు. నువ్వు భక్తితో చెయ్యి, జుట్టివ్వు తీసుకుంటాడు. ఓ చిన్న ముడుపు కట్టు 100 రూపాయలు. ఇప్పుడు అయితే 100. పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళమా, రూపాయి ముడుపు కట్టేవాళ్ళు జయ. కానీ అర్ధనాలు కానీలు తీసుకుని కూడా అఖండ ఐశ్వర్యం ఎంతమందికి ఇచ్చాడు ఆయన. ఇదంతా బాకీగానే ఉంటుంది. నేను ఈయన చూడలేదు, ఈయనకి చేయలేదు, ఈయనకి చెప్పలేదు అనుకోవద్దు. నువ్వు వెంకట అన్నావా నీ వైపు చూస్తాడు. నువ్వు చేసే తప్పో ఒప్పో అన్నీ చూస్తారు. సమస్తమైనవి చూస్తాడు. సమస్తమైన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి. అది ఎంత బాగా రాశారంటే ఆ 4-5 పేరాలు చదివితే నాకు ఎంత సంతోషం వచ్చిందంటే చెప్పి తీరాలనిపించింది. వెంకటాచల మహత్యం అవకాశం ఉంటే పుస్తకం సంపాదించి చదవండి తప్పకుండా. అప్రాకృతుడైన స్వామి ప్రాకృతుడుగా వ్యవహరిస్తాడు అంటే మనలాగా ప్రాకృతులు అంటే మనం అంతే కదా, మనుషుల్లాగా ప్రవర్తిస్తాడు. మాట మాట్లాడేది అంతే. భాషణం ఉండదు తప్ప, సంభాషణ ఉండదు తప్ప, సమస్తము ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకనే ఆయన్ని పొద్దునే నిద్రలేపుతారు. మానవులకు చేసే సేవలన్నీ చేసుకుంటారు. మనిషికి ఎంత అవసరం. పొద్దున్నే తెల్లవారులేస్తే నిద్రలేపుతారు, పొద్దున్నే ఏదైనా పెడతారు, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారు, చక్కగా అలంకారం చేయించుకుంటాడు. ఎంత అలంకార ప్రియుడు చేయ ఆయన. అవునండి. ఎన్ని ఆభరణాలు ఇచ్చినా తే ఇంకా అంటాడు. ఎంత వస్త్రం ప్రతిరోజు. తర్వాత ఏమో అలంకారానికి ఎన్ని సామగ్రులు ఆయనకి. ఎంత అలంకారం. ఇప్పుడు మనం 4 నగలు కొనుక్కున్నాం, చాలా అనిపిస్తుంది మనకి, మనుషులకు కనిపించదు. ఇంకో కొత్త వస్తువు కనిపిస్తే దాని మీద ఉంటుంది, కొత్త చీర కనపడితే దాని మీద ఉంటుంది, కొత్త వాహనం కనపడితే దాని మీద ఉంటుంది. ఇట్లా ప్రవర్తిస్తాడు ఆయన కూడా ప్రవర్తించి మనతో పాటు. ఇప్పుడు ఆయన దేవుడుగానే ప్రవర్తిస్తే ఇక్కడ ఉండడు. ఆయన దేవుడుగా ప్రవర్తించి పైన ఎక్కడో ఉన్నాడు ముందంతా. ఇప్పుడు మనలాగా ప్రవర్తిస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు. కలియందు వెంకటనాయకుడిని నమ్ముకోండి. అవకాశం ఉన్నప్పుడు తిరుపతి దర్శనం చేయండి. బ్రహ్మోత్సవాలు ఇదివరకు అవకాశం లేదు. ఇప్పుడు మనకేం చక్కగా టీవీలో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎస్యూబీసీ వాళ్ళు అన్ని ఛానల్స్ వాళ్ళు ఎంతో కొంత ప్రసారం చేస్తారు. లైవ్ కనపడుతుంది. వెంకటేశ్వర నామావళి చదువుకోండి. ఈ 10 రోజులు మనం ఏం చేస్తాం, దసరా ఉత్సవాలని అమ్మవారి సేవా కాలంలో ఉంటాం. ఆమెతో పాటే బాలాజీ సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించండి. టీవీలో 10 నిమిషాలైనా చూసి స్వామిని చూసి దండం పెట్టుకుని తరించండి. నమస్తే. Anchors dress courtesy by Saki.